ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరక్కడ? ఎవరు? ఎవరక్కడ? ఎవరు? ఎవరక్కడ? చచా, మహేష్ మేనల్లుణ్ణి నేను భయపడ్డవేంటి? ఆ రోజు స్రవంతికి ఏం జరిగిందో ఇప్పుడు నాకు అదే జరుగుతుంది. కాకపోతే అప్పుడు నేను చేయించాను, ఇప్పుడు ఆత్మ చేస్తుంది. ఏంటిది? ఎక్కడ పడుకున్నాను? డామిట్, రాత్రి గజ్జల సౌండ్, తలుపు మీద ఎవరో కొడుతున్నట్టు చప్పుడు వినపడ్డాయి. ఇప్పుడు నేను లాన్లో పడుకున్నాను. స్రవంతి విషయంలో నేనేం చేశాను అవన్నీ నాకు జరుగుతున్నాయి. స్రవంతి, స్రవంతి, స్రవంతి. అప్పుడే తెల్లారిపోయిందా? సారీ రిషి, మెలకువ రాలేదు. ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. స్రవంతి, అక్కర్లేదు. ఒక్క నిమిషం. రాత్రి నీకేమైనా సౌండ్స్ వినిపించాయా? సౌండ్సా? ఏ సౌండ్స్? అదే తలుపు మీద కొట్టడం, గజ్జల శబ్దాలు ఇలాంటివి. లేదు, రాత్రి నాకు బాగా నిద్ర పట్టేసింది. బహుశా నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల అనుకుంటా. ఎప్పుడూ లేనంతగా నిద్రపోయాను. ఏమైంది రిషి? ఏం లేదు. కాఫీ పెట్టనా? నీకు చెయ్యి బాలేదుగా, ఎలా పెడతావు? కాసేపు ఇలా కూర్చో.
వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా డేంజర్. కొంపదీసి లేటుగా లేచానని పనిష్మెంట్ ఇస్తాడా? రిషి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదు శ్రావంతి. ఆ, రాత్రి నీకు అస్సలు మెలకు రాలేదా? లేదు రిషి, నిజంగా నాకు మెలకువ రాలేదు, ప్రామిస్. అంటే ఇది ఖచ్చితంగా గోస్ట్ పనే. ఇంకెక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. శ్రావంతి, మనం ఈరోజు ఇక్కడి నుంచి వేరే కొత్త చోటికి వెళ్ళిపోతున్నాం. నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకో. రిషి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు వేరే చోటికి వెళ్తున్నాం శ్రావంతి. ఆల్రెడీ ఒక మంచి ఇల్లు సెలెక్ట్ చేసి ఉంచాను. అసలు మనం ఇంత అర్జెంటుగా ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశాం? దయ్యం ఎఫెక్ట్ నా మీద కూడా పడిందని చెప్తే ఇది రెచ్చిపోతుంది. అదేంటి, నువ్వే కదా ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని ఆ ఇల్లు ఖాళీ చేయాలన్నావు. అందుకే అర్జెంటుగా వేరే ఇల్లు చూశాను. రిషి, ఏంటి రిషి ఇలాంటి చోటుకి తీసుకొచ్చావు? లోన్లీ ప్లేస్లో ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. అందుకే కదా నిన్ను ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చింది. మీ నాన్న మనల్ని యాక్సెప్ట్ చేసేంత వరకు మనకి ఇలాంటి కష్టాలు తప్పవు శ్రావంతి. కానీ రిషి, ఇలాంటి చోట ఉండటం నాకు ఇష్టం లేదు. అదేంటి శ్రావంతి, మన ఇద్దరమే ఉండాలని, మన మధ్య గాలి కూడా ఎంటర్ అవ్వకూడదని ఇలాంటి ఇల్లు తీసుకున్నాను. ఇలాంటి చోటు ఉంటే మీ నాన్న పంపించే రౌడీలకి, పోలీసులకి మనం ఎక్కడున్నామో కూడా తెలీదు. లేదు రిషి, ఇలాంటి చోట నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి నా చుట్టూ 10 మంది మనుషులు ఉండేవారు. వాళ్ళు సర్వెంట్సే కావచ్చు, కానీ నన్ను అపురూపంగా చూసుకునేవారు. నాన్న, నానమ్మ, ఫ్రెండ్స్, ఇలా ఎవరో ఒకరు నాతోనే ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీకు ఒంటరిగా ఉండటం ఇష్టం కావచ్చు, కానీ నాకు అలా కుదరదు రిషి. నాకు చుట్టూ మనుషులు కావాలి. ఇప్పుడు మన పరిస్థితి అలా లేదు కదా శ్రావంతి. ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో అని భయంగా గడుపుతున్నా. ఇలా ఒంటరిగా ఉన్న ఇల్లు చూసే బదులు ఏదైనా ఒక అపార్ట్మెంట్ చూడు. అక్కడ మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా బస్తీలో ఉందాం. అక్కడికెవ్వరూ రారు కదా. ఆ దెయ్యం దెబ్బకి ఇది ఒంటరిగా ఉండాలంటే భయపడుతుంది అనుకుంటా. ఇప్పుడు పట్టుబడితే గొడవ చేస్తుంది. తెగేదాకా లాగటం అనవసరం, మనమే నచ్చ చెప్దాం. సరే శ్రావంతి, ఇప్పటి వరకు ఇళ్ళన్నీ నా టేస్ట్ ప్రకారమే తీసుకున్నాను. ఇక ముందు నీ టేస్ట్ ప్రకారమే